అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి జిల్లా పాడేరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీసీసీ చైర్మన్, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018లో టీడీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్ -1 ఉద్యోగాల నిర్వహణకు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు సిట్ నివేదికతో వెలుగులోకి వచ్చాయని అన్నారు. ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన పరీక్ష పత్రాలను హాయిల్యాండ్ వంటి రిసార్టుల్లో అర్హత లేని వ్యక్తులతో దిద్దించారనే ఆరోపణలు ఉన్నాయని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై, ముఖ్యంగా వైసీపీ నేతల పాత్రపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాల భర్తీని నిష్పక్షపాతంగా నిర్వహిస్తోందని, అయినప్పటికీ వైసీపీ ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోయారని ఆయన విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ఉద్యోగ నియామక ప్రక్రియలను పూర్తి పారదర్శకతతో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీపీఎస్సీ పై సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కిడారి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. అనుకున్న వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు రాకుండా మిగిలిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో కానీ వాళ్ళ బాధ ఈరోజు వింటుంటే చాలా బాధేస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఏదైతే ఆ డిజిటల్ ఇవాల్యుయేషన్లో కూడా దాంట్లో సంబంధం లేని వాళ్ళని, కనీసం దాని మీద అవగాహన లేని వాళ్ళు కూడా డిజిటల్ వాల్యుయేషన్ చేయడానికి వాళ్ళు కొంతమంది పర్మిషన్ ఇవ్వడం అయితేనేమి, ఎప్పుడు లేని విధంగా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ని ఎప్పుడు లేని విధంగా ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి మెయిన్స్ ఆన్సర్ షీట్లని తీసుకువెళ్ళి హాయ్లాండ్ లాంటి ఒక రిసార్ట్లో డ్రైవర్లతోని, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లతోని, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులతోని ఈరోజు ఆ పేపర్లు దిద్దించడం చాలా చాలా భయానకం. వ్యవస్థ ఏ విధంగా వాళ్ళు కూనీ చేశారో అని చెప్పడానికి ఈరోజు అదొక ఉదాహరణగా అని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మెయిన్స్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి తక్కువ మార్కులు రావటం, మెయిన్స్లో ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో ఇంటర్వ్యూల్లో వాళ్ళకి విపరీతంగా వాళ్ళని ఏదో విధంగా క్వాలిఫై చేయాలన్న ఉద్దేశంతో మార్కులు వేసినటువంటి సందర్భాలు ఆ రోజు ఇప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాకుండా దాంట్లో బ్లాక్, బ్లూ పెన్ ఇంక్లు ఏదైతే వాడారో దాంట్లో కాకుండా వేరే వేరే ఇంక్స్ని కొత్తగా రైటింగ్తో మార్చి కొత్త రైటింగ్తో ఉండేటువంటి ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, ఇవన్నీ మేము చెప్పడం కాదు, అయితే మా పార్టీ చెప్తున్నాయి కాదు, ఇవన్నీ కూడా సిట్ నివేదికలో పొందుపరిచినటువంటి వాళ్ళకు అనుకున్నటువంటి విషయాలు. ఆ నివేదిక ఏదైతే ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఆ నివేదికని దాంట్లో పొందుపరిచి ఈరోజు కోర్టులో కూడా పెట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఇట్లా నిరుద్యోగ యువకులను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఏపీపీఎస్సీ దాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా చేయాల్సినటువంటి సంస్థని నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడున్నటువంటి చైర్మన్కి కూడా సంబంధం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో, ఆంజనేయులు గారు దాంట్లో భాగస్వామ్యం ఉన్నారు. ఆయన మీద కూడా ఈరోజు ఎంక్వైరీ జరిగింది. వాళ్ళందరి మీద పటిష్టంగా అప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వచ్చు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే అప్పుడున్నటువంటి అధికారులు అవ్వచ్చు, వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. చాలామంది కుటుంబాలు, చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం వాళ్ళకి అహర్నిశలు కష్టపడి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు కోచింగ్లు తీసుకొని ఈరోజు అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రూప్ 1 ఉద్యోగాలంటే ఈరోజు ఆర్డీఓలు కానీ, లేకపోతే డిఎస్పీలు కానీ, ఇట్లాంటి ఉద్యోగాలు వచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాలు మన సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి అలాంటి అవకాశాలు లేకుండా ఈరోజు వాళ్ళని కల్పించిన వాళ్ళందరి మీద శిక్షించాలని చెప్పి కూడా ఈరోజు మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఏదైతే ఇంత దుర్మార్గాలు చేస్తూ ఏపీపీఎస్సీ లాంటి సంస్థను కూడా మీరు పక్కదోవ పట్టిస్తూ దాన్ని నిర్వీర్యం చేస్తూ మీకు నచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా మేము తీసుకొని చాలా ట్రాన్స్పరెంట్గా డిఎస్సీని తీస్తే మీరు ఒక తప్పు కూడా చూపించలేక ఈరోజు మా మీద మీరు బుద్ధి జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఏదైతే లోకేష్ గారిని అరెస్ట్ చేయాలని, లోకేష్ గారిని మీరు రాజీనామా చేయాలని అడుగుతున్నారో, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సిలో ఏదైతే తప్పులు ఉన్నాయని మీరు అంటున్నారో,
పదే సార్లు మీరు రోడ్డుకి ఎక్కే ప్రయత్నం చేస్తాను. మేము అడుగుతున్న ఒకటే ప్రూఫ్ ఇవ్వమని. ఈరోజు సిట్ లాంటి సంస్థని, సిట్ ఒక ఇన్వెస్టిగేషన్ టీమే మీరు చేసినటువంటి అవకతవకలు అవ్వచ్చు, మీరు చేసినటువంటి ఘోరాలు అవ్వచ్చు, ఇవన్నిటిని కూడా ఒక నివేదిక రూపంలో ఇచ్చింది. అలాంటిది మీరు ఈ రోజు వరకు కనీసం ఒక్క ప్రూఫ్ కూడా చూపించలేనటువంటి పరిస్థితి. మీ యొక్క ఇలాంటి ఆగడాలన్నీ కూడా మా దగ్గర సాగవని చెప్పి తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎవరైతే ఇలాంటి గ్రూప్ 1 ఉద్యోగాల మీద తప్పుడుగా వ్యవహరించి అక్రమంగా ఇలాంటి అక్రమాలు చేశారో వాళ్ళందరి మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము